డీటెయిల్స్ చూస్తే కృష్ణా జిల్లాలో టీడీపీ నేత దుగ్గిరాల ప్రభాకర్ కిడ్నాప్ కలకలం రేపింది. నిన్న బైక్ పై మచిలీపట్నం వెళ్తుండగా పెడన దగ్గర గుర్తు తెలియని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. సాయంత్రం వరకు పొలాల్లో నిర్బంధించిన దుండగులు రాత్రి బెదిరించి వదిలేశారు. గాయాలతో ప్రభాకర్ గుడివాడ ఆసుపత్రిలో చేరారు. ప్రతి చోట ఎతికేవండి. ఆవిడని ఆ రోజు ఎవరు హెల్ప్ చేయడానికి రాలేదు కదా, ఇదని మా బాధ మాది. మీరు తీసుకోండి. ప్రతి చోట ఎతికేవండి. ఆవిడని ఆ రోజు ఎవరు హెల్ప్ చేయడానికి రాలేదు కదా, ఇదని మా బాధ మాది. మీరు తీసుకోండి, వీడియోలో పెట్టుకోండి. వైసీపీ నేత కొడాలి నానిపై పోలీసులకు బాధితులు ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. తన అనుచరులతో కొడాలి నాని కిడ్నాప్ చేయించి ఉంటారని ప్రభాకర్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన గుడివాడ 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రతి చోట ఎతికేవండి. ఆవిడని ఆ రోజు ఎవరు హెల్ప్ చేయడానికి రాలేదు కదా, ఇదని మా బాధ మాది. మీరు తీసుకోండి. ప్రతి చోట ఎతికేవండి. ఆవిడని ఆ రోజు ఎవరు హెల్ప్ చేయడానికి రాలేదు కదా, ఇదని మా బాధ మాది. మీరు తీసుకోండి. రైట్. టీడీపీ నేత ప్రభాకర్ ను కిడ్నాప్ చేసి గాయాలతో వదిలిపెట్టారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి ఎవరిపై అనుమానం ఉంది, కుటుంబ సభ్యులు ఎవరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, ఏదైతే గుడివాడ వైసీపీ టీడీపీ సానుభూతి పరుడు దుగ్గిరాల ప్రభాకర్ కిడ్నాప్ వ్యవహారంలో మొత్తం వైకాపా నాయకులకు సంబంధించిన హస్తం కూడా ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తుంది. అయితే నిన్న పెడ నుంచి వచ్చేటప్పుడు ఆయన్ని కిడ్నాప్ చేసినట్టు కూడా ఆయన బంధువులు కానీ ఆయన సమీప బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆయన పెడ నుంచి తిరిగి వస్తుండగా ఆయన్ని కిడ్నాప్ చేసి ఆయన్ని తీసుకెళ్లి పొలాల్లో తీసుకెళ్లి దాదాపు ఆయన అంతా కూడా చితక బాధిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత వచ్చి ఆయన నేరుగా కొంతమంది పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. మొత్తం కూడా దీని మీద గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనని కొంతమంది గుర్తు వ్యక్తులు వచ్చి తనను కొట్టారు అని చెప్పి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆయన మాత్రం ప్రధానంగా ఆరోపిస్తుంది మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చు అని చెప్పి కూడా ప్రభాకర్ అయితే అనుమానిస్తున్నాడు. ఆ దిశగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరినైనా విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇటువంటి ఆగడాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని చెప్పి కూడా ఇప్పటికే కృష్ణా జిల్లా ఎస్పీ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం కూడా ఈ ఘటన కారులకు అయిన వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొని ఉంది. రైట్ పూర్ణ.